వెల్కమ్ బ్యాక్ టు వన్సరీ టీవీ న్యూస్ తెలుగు. అనన్య నాగల్ల పేరుకి పరిచయం అవసరం లేదు. ఈమె లీడ్ రోల్లో నటిస్తున్న సరికొత్త సినిమా లీసా. వెంకట దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జవహర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన వేడుకలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ చూస్తూ ఉంటే సినిమాపై భారీ అంచనాలైతే కలుగుతున్నాయని, అనన్య లుక్ చాలా ప్రామిసింగ్గా ఉందని అతిథులైతే ప్రశంసించారు. ముఖ్యంగా వకీల్ సాబ్, పొట్టేల్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్యకు ఈ సినిమా మరొక మైలురాయి అవుతుందని చిత్రం యూనిట్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాకు డీపోవిగా సతీష్ రెడ్డి మాసం స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ప్రతి 10 నిమిషాలకు ఒక బ్యాంగ్ ఉంటుందని, థియేటర్లో ప్రేక్షకులు థ్రిల్ అవుతారని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రేక్షకులనే కాకుండా రివ్యూ రైటర్స్, మేమర్లను కూడా దృష్టిలో పెట్టుకుని మరీ చాలా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు. దర్శకుడు జవహర్ మాట్లాడుతూ, ఈ సినిమా మేకింగ్, కథనం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని, అనన్య నటనైతే అందరినీ కట్టుపడేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దర్శకుడు. సినిమా నిర్మాణం కోసం యూనిట్ పడిన శ్రమను నిర్మాతలు కొనియాడారు. ముఖ్యంగా అనన్య నాగల డెడికేషన్కు నిర్మాత వెంకట దుగ్గిరెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెల్లవారుజామున అంటే పొద్దున మొదలై రాత్రి 2 లేదా 3 గంటల వరకు షూటింగ్ జరిగినా సరే ఏమాత్రం అలసిపోకుండా ఎనర్జెటిక్గా పనిచేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అనన్య ఒక ఆసక్తికరమైన హామీ అయితే ఇచ్చారు. లీసా సినిమా కనుక భారీ విజయం సాధిస్తే నిర్మాతలకు తదుపరి సినిమా ఉచితంగా చేస్తారని ఆమె ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హీరోయిన్ అనన్య మాట్లాడుతూ, తాను ఎప్పుడూ కూడా వైవిధ్యమైన కథలని ఎంచుకుంటానని, లీసా కథ వినగానే అందులోని కొత్తదనం తనను ఆకర్షించిందని చెప్పారు. గతంలో నేను నటించిన ఏ సినిమా విజువల్స్ చూసి కూడా ఇంతలా ఎగ్జైట్ కాలేదని, సతీష్ రెడ్డి అద్భుతమైన విజువల్స్ అందించారని, హీరోయిన్లోకి ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ దొరకడం చాలా అరుదని, ఖచ్చితంగా లీసా నా కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని అనన్య నమ్మకంగా చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. యాదమరాజు, జానువర్మ, జెమిని సురేష్ వంటి నటీనటులు ఈ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. అమెరికా నుంచి వచ్చి సినిమాపై ఫ్యాషన్తో నిర్మాతలు ఈ ప్రాజెక్టును రూపొందించడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు అభినందనలు తెలిపారు.